హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వినాయక చవితి పూజ కోసం మన 2 రోజులు ముందుగానే తెచ్చిపెట్టుకోవాల్సిన పూజ సామాగ్రి ఏమిటో నేను ఇప్పుడైతే తెలియజేస్తాను అండి. ఇవన్నీ ఏంటంటే మనం ముందు రోజే తెచ్చిపెట్టుకుంటే మన ఇంట్లో పూజ అనేది సులభంగా చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే పసుపు ఎందుకంటే పసుపు గణపతిని చేసుకోవడానికి, పీటకు రాసుకోవడానికి, ఇంకా పీట పైన ముగ్గు వేసి చల్లడానికి, ఇంకా మనం పాలవెల్లి ఉంటుంది కదండి, పాలవెల్లికి కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు అనేది పెట్టాలి. ఇందుకోసం మనం పసుపును అయితే తెచ్చుకోవాలండి. ఈ రెండోది కుంకుమ కూడా బొట్లు పెట్టుకోవడానికి, స్వామికి బొట్లు పెట్టుకోవడానికి, వీటన్నిటికీ. ఇంకా ముందుగా మనకి పూజకు కావాల్సింది మెయిన్ ఏంటంటే గణపతి విగ్రహం అండి. అదేంటంటే మట్టితో చేసిన గణపతిని తెచ్చుకొని పూజ అయితే చేసుకోవాలండి. ఈ తర్వాత అది నిమజ్జనం అనేది చేస్తాం కదండి, ఆ మట్టితో చేసిన గణపతిని మనం ఇంట్లోనే నిమజ్జనం అనేది చేసేసి ఆ వాటర్ని ఏంటంటే చెట్లకి అలా పోయచ్చు. ఇలా మట్టితో చేసిన గణపతిని అయితే పూజించాలండి ఈ రోజున. ఇంకా బియ్యము ఎందుకంటే మనం ప్రసాదాలు తయారు చేయడానికి పీఠం వేస్తాం కదండి, పీట పైన 3 గుప్పెలు బియ్యం అనేది వేసుకొని మన స్వామివారి ప్రతిమను అయితే పెడతామండి. ఇంకా మనం స్వామివారికి కుడుములు, ఉండ్రాళ్ళు ఇవన్నీ బియ్యంతోనే చేస్తామండి, బియ్య పిండితో. అందుకు తమలపాకులు, ఇంకా పూజలో పెట్టుకోవడానికండి తమలపాకులు, అగరబత్తులు, ఇంకా ప్రతి ఎందుకంటే ప్రతి ఎందుకంటే మనం ఒత్తులుగా చేసుకోవడానికి, వస్త్రంగా తయారు చేయడానికి, ఇంకా యజ్ఞోపవీతానికి వాడతామండి. ఒకవేళ మీ దగ్గర ప్రతి అనేది మీకు అందుబాటులో దొరకకపోతే మనం సపరేట్గా ఒత్తులు అనేది తెచ్చుకోవచ్చండి, దీప ఒత్తులు అనేది. ఇంకా వస్త్రం కూడా మనం అమ్ముతున్నారు ఇప్పుడు మార్కెట్లో, అదైనా తెచ్చుకోవచ్చు మనం. ఎందుకంటే అందరికీ ప్రతి అనేది ఇప్పుడు అందుబాటులో ఉండదండి, మన సిటీలలో ఉంటాం కాబట్టి. ఇంకా దీపపు కుందులు ఎందుకంటే అవి దీపం ఆయిల్, కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యితో కానీ మనం పూజ అయితే చేసుకోవచ్చండి. పంచామృతం చేయడానికి పంచామృతాలకి ఏమేమి కావాలంటే ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, నీళ్ళు. పెరుగు అనేది ఆవు పెరుగు. మీకు ఒకవేళ ఆవు పెరుగు అందుబాటులో లేకపోతే మనం ముందు రోజే పాలని తెచ్చిపెట్టుకుంటాం కదండి, ఆ పాలని తోడు వేసుకొని పెరుగుగా చేసుకొని వాటినైనా వాడవచ్చు. ఇంకా గంధము, మనం స్వామివారికి బొట్లు పెట్టుకోవడానికి స్వామివారి మీద ఇలా గంధం అయితే ఉంచుతామండి బొట్లు అనేది పెట్టుకోవడానికి. వక్కలు తాంబూలానికి, బెల్లం నైవేద్యానికి, ప్రసాదాలు చేసుకోవడానికి బెల్లము, కొబ్బరికాయలు స్వామివారి దగ్గర పూజలో వాడడానికి. ఇంకా కొంతమంది ఏంటంటే కలశం పెట్టుకుంటారండి, కలశం పెట్టుకునే వాళ్ళు 2 కొబ్బరికాయలు అయితే తెచ్చుకోండి. ఇంకా హారతి కర్పూరము, మనం ఒక హారతి అనేది ఇవ్వడానికి. ఇంకా పూజకి కావాల్సినది పూలు, అరటిపళ్ళు, మనం స్వామివారికి తాంబూలం కింద పెడతాం కదండి అరటిపళ్ళు. తోరం ఏంటంటే పూజ కంప్లీట్ అయ్యాక మనం తోరం అనేది కట్టుకుంటామండి చేతికి, అలా తోరం అనేది తయారు చేసుకోవాలి. దీపపు కుందులు, 21 రకాల పత్రి. ఒకవేళ మీకు 21 రకాల పత్రి దొరకలేకపోతే మామిడాకులైనా తెచ్చుకొని వాటితోనే పూజ చేసుకోవచ్చు. ఒకవేళ అవి కూడా దొరకలేదు అనుకుంటే మనకి గరిక ఉంటుంది కదండి, వినాయకుడికి ఎంతో ఇష్టమైనటువంటి గరికతో అయినా మనం పూజ అనేది చేసుకోవచ్చు. ఇంకా ఉద్దరిని, నైవేద్యాలు, మన వినాయకుడికి ప్రీతిపాత్రమైన నైవేద్యాలు అనేది చేసుకోవాలండి ఈ రోజున. ఇంకా పాలవెల్లి, స్వామివారికి గొడుగు పెడతాం కదండి, ఆ గొడుగు, వీటన్నిటిని మనం ముందుగానే తెచ్చిపెట్టుకోవాలండి వినాయకుడి పూజకి. ఇంకా వినాయకుడి వ్రతకథ బుక్ ఉంటుంది కదండి, ఆ వ్రతకథ చదువుకోవడానికి ఆ బుక్ అనేది కూడా తెచ్చిపెట్టుకోండి. ఇంకా నేను వీడియో అనేది తీయలేదండి, ఇమేజెస్ సేమ్ లేవు నా దగ్గర, ఎందుకంటే నేను ఇంకా పూజా సామాగ్రి అనేది తీసుకొని రాలేదు. మీ అందరికీ నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేది ఇలా నేను చెప్తున్నా అండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి.